నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా వసంత పంచమి వేడుకలు బాసర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల్లా దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ వెల్లడి అంబేద్కర్ అడుగుజాడల్లో కేసీఆర్ పాలన నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మూడు 300 మంది వినియోగదారులకు 3 కోట్ల కుచ్చుటోపీ పోలీసులను ఆశ్రయించిన అక్షర చిట్ ఫండ్స్ బాధితులు చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలు నిర్మల్ జిల్లాలోని వ్యాస ప్రతిష్ఠ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళ వాయిద్య సేవ, గురు ప్రార్థన, గణపతి పూజలతో అభిషేకం కార్యక్రమాలు జరిగాయి. ఉదయం 3 గంటలకు తెల్లవారుజామున నుండే ప్రత్యేక అక్షరాభ్యాసానికి భక్తులను అనుమతించారు. చండీ, మహావిద్య హోమము, బలి ప్రదానము, పూర్ణాహుతి కార్యక్రమాలను స్థానాచార్య ఆధ్వర్యంలో వైదికులు నిర్వహించారు. మంత్రి అల్లోల్లా ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముతోల్, ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ప్రముఖులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. సరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. 26 జనవరి రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం కూడా ఉంది కాబట్టి రెండు కలిసి ఒకరోజు రావడము ఇది యాదృచ్ఛికంగా జరుగుతుంది. మరి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడము, అమ్మవారి క్షేత్రంలో జ్ఞాన సరస్వతి అమ్మవారిని మేము కూడా ప్రభుత్వం తరఫున మొక్కు ఎమ్మెల్యే గారు, మేము ఎమ్మెల్సీ గారు, రాజ్యసభ గారు మేము మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దేవాలయాల పట్ల బ్రహ్మాండంగా తెలంగాణలో ఎంతో పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ఇక బాగా అభివృద్ధి చేసినటువంటి దశలో మరి బాసర అమ్మవారి క్షేత్రం కూడా 50 కోట్లు బడ్జెట్ పెట్టడం జరిగింది. దాన్ని అతి తొందరలోనే శృంగేరి పీఠంకి వెళ్ళి అక్కడ వారి అనుమతి తీసుకొని ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తాము. ప్రసాద స్కీమ్లో కేంద్ర ప్రభుత్వానికి 50 కోట్ల నిధులు ఇవ్వాలని చెప్పి పంపడం జరిగింది. ఇప్పటికీ సంవత్సరం పైన అయిపోయింది, అయినా వారు ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి ఈ 100 కోట్ల రూపాయలతో బాసర క్షేత్రాన్ని భక్తుల సౌకర్యార్థము అన్ని కార్యక్రమాలు ఇక్కడ సక్రమంగా చేసుకుంటే భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగదు. చౌల్ట్రీస్ ఇంకా కావాలి. ఈ వచ్చిన ఈ 2 రోజులలో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. అదేవిధంగా అమ్మవారి యొక్క 3 నక్షత్రాల రోజున కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి నవరాత్రులకు కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. దాని కొరకు ఇక్కడ చౌల్ట్రీస్ కానీ, ఇంకా రూమ్స్ కానీ, అదనపు గదులు కానీ చాలా కావాల్సిందే. అంబేద్కర్ బాటలో ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేశారని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హాలియాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని అజరామమని నల్గొండ జిల్లా నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కొనియాడారు. నకరికల్ పన్నాలగూడెం క్యాంపు కార్యాలయంలో మెయిన్ సెంటర్ వద్ద ఆర్ఎంపీ అసోసియేషన్, ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంబయ్య, కౌన్సిలర్లు, నాయకులు, ఆర్ఎంపీలు, ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద గల అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైనాన్స్ వినియోగదారులు పోలీసులను ఆశ్రయించారు. 300 మందికి 3 కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపి పెట్టి మూటా ముల్లే సర్దుకొని నిర్వాహకులు ఉడాయించారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ చిట్ ఫండ్ ఆఫీస్కి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏది ఆఫీస్ ఇక్కడ ఫ్యాన్ గీన్ అని ఇప్పుక పేరు ముల్లె మూట కట్టుకున్నారు. వీడియో చూసుకుంటా మీకు నీకు అంటే నువ్వు తెలిసి మీకు తెలిసి కాదు. మీరు ఒకసారి వీడియో కాల్ చేస్తావా? నీ ఇప్పుడు మాట్లాడతా ఇప్పుడు ఫర్దర్ యాక్షన్ పోలీస్ స్టేషన్ వినియోగదారులు వచ్చేసి దగ్గర 300 మంది ఉంటారు. దాంట్లో మెజారిటీ పీపుల్ వచ్చేసి లిఫ్ట్ చేసిన వాళ్ళే ఉంటారు పేమెంట్. ఓకేనా, మెజారిటీ తక్కువ ఉంటుంది లిఫ్ట్ చేయని వాళ్ళది, లిఫ్ట్ చేసిన వాళ్ళది మెజారిటీ ఎక్కువ ఉంటుంది. మేనేజర్ ఎక్కడ ఉంటాడు? మేనేజర్ వచ్చేసి ప్రాపర్ అయినది మంతిన్ సైడ్, నాకు అంత ఐడియా లేదు, కానీ ఉండు మాత్రం కాకినాడలో ఉంటాడు రెంట్కే. మీకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? మాకు బ్రాంచ్లు ఇంతకుముందు 70 దాకా ఉండే, కానీ ఇప్పుడు ఎన్ని అయినాయో తెలియదు. మెర్జ్ చేసుకుంటూ వస్తుంది. లాస్ట్ లో ఉన్న బ్రాంచ్ ని ప్రాఫిట్ లో ఉన్నదాన్ని మెర్జ్ చేస్తారు అంతే. ఎందుకు మరి అట్లా చేయాల్సి వస్తుంది? అట్లా చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ప్రాఫిట్ లో లాస్ట్ లో ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ పోతుంది కదా. ప్రాఫిట్ లో ఉన్నదాంతో మెర్జ్ చేస్తే అంతో కొంత బయటకి గట్టెక్కే ప్రయత్నాలు ఉంటాయి. ఖచ్చితంగా బ్రాంచ్ మాత్రం మెర్జ్ అవుతుంది మంచితో. ఇక్కడ మాత్రం సర్వీస్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ సర్వీసెస్ చిట్టీలు ఎంత 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 తీసుకుంటారు? 5 lakhs 10 lakhs 5 lakhs ఎన్ని, 10 lakhs ఎన్ని? 5 lakhs 3 ఉన్నాయి, 10 lakhs 2 ఉన్నాయి. ఎందుకు ఇంత హఠాత్తుగా ఎందుకు తీయాల్సిన పరిస్థితి ఏం ఏర్పడ్డది? హఠాత్తుగా ఏం లేదు సార్, తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు? హైదరాబాద్ లోని అక్షర చిట్ ఫండ్ లో నేను 2019లో ఒక 10 లక్షల చిట్ వేయడం జరిగింది. ఇప్పటికీ 44 నెలలు గడుస్తున్నా గానీ వచ్చేసి ఆప్షన్ పాడుకుందామని వచ్చిన టైంలో ప్రతిసారి చూస్తున్నాను. నాతో పాల్గొన్న వాళ్ళు, చిట్టి తీసుకున్న వాళ్ళు ఆప్షన్ పాడి వాళ్లకు ఇప్పటి వరకు కూడా డబ్బులు ముట్టలేదు కరెక్ట్ గా. వాళ్ళు ఇప్పటికీ 2 సంవత్సరాలు ఇంతకు ముందు విన్నాము మేము. ఒక 7వ నెలలో చిట్టి ఆప్షన్ పాడి తీసుకున్న వ్యక్తికి కూడా ఇప్పటి వరకు ఆ డబ్బులు అందలేదు. ఇప్పటికి కూడా అక్షర చిట్ ఫండ్ వాళ్ళు కంప్లీట్ గా పేమెంట్ చేయలేకపోతున్నారు. అయితే నాలాంటి వాళ్ళు ఎందరో మంది కష్టపడి ఈ విధంగా డబ్బులు కొన్ని చేసి కూడబెడుతున్నారు ఇలాంటి చిట్ ఫండ్లలో. అక్షర చిట్ ఫండ్ కూడా చాలా మంది ఇలాంటి బాధ్యతలు ఉన్నారు. 10 lakhs చిట్టీలు 2 నడుస్తున్నాయి, 5 lakhs చిట్టీలు 3 నడుస్తున్నాయి ఇక్కడ. మరి ఇక్కడ సర్వీస్ ఇద్దామన్న ఉద్దేశంతో అక్షర చిట్ ఫండ్ వాళ్ళు జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో ఆఫీస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడేమో సడన్ గా నిన్న కొందరు సిబ్బంది వచ్చేసి మంచిర్యాల నుంచి డైరెక్ట్ గా ఇక్కడి ఫర్నిచర్ తీసుకోపోవడం, తీసివేసి ఆఫీస్ లేపేస్తున్నామని చెప్పడం జరిగింది. మోసపోయారని ఎప్పుడు తెలుసుకున్నారు? నిన్ననేనండి. నిన్న కాల్ వచ్చింది మాకు, ఇలా అక్షర చిట్ ఫండ్ లో నుంచి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు తీసుకెళ్లిపోతున్నారు, ఆఫీస్ ఎత్తేస్తున్నారని సమాచారం అందేసరికి ఈ రోజు పొద్దున మేము ఇక్కడ వచ్చి రావడం జరిగింది. పేరు జాబారి రవీందర్ గుండి. నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ 10 లక్షలకు చిట్టికి కట్టడం జరిగింది. దీంతో 25 నెలలు ఈ జనవరి తోటి కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సడన్ గా కస్టమర్లకు ఎవరికి తెలియకుండా ఈ యొక్క అక్షర చిట్ ఫండ్స్ మేనేజర్ బోర్డు తిప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అలాగే ఈ డబ్బులు మేము ఇంట్లో పిల్లలకు, భార్యలకు, అందరికి ఏదో ఒక విధంగా ఖర్చు, ఇట్లా ఏదో ఒక విధంగా పెళ్లిలకు, నాకు 2 బిడ్డల పెళ్లి కోసం అని నేను దాచుకున్న డబ్బులు, దీన్ని ఇప్పుడు మధ్యాంతరం చేసి ఈ బోర్డు తిప్పేయడం అనేది చాలా దారుణం. ఏదైతే ఈ అక్షర చిట్ ఫండ్స్ సంస్థ ఉందో ఈ యొక్క సంస్థ మీద చీటింగ్ కేసులు పెట్టి మరి ఈ సంస్థ ద్వారా ఎక్కడెక్కడున్నాయో వీళ్ళందరినీ ఇక్కడ పిలిపించి మాకు తగు న్యాయం చేయాలని మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ ని కోరడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత ఖాదీ ప్రతిష్టానంలో బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ అధ్యక్షతన కమిషనర్ రాజ్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఉత్తమ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థులు అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి కొత్త వర్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కానీ తర్వాత మళ్ళా కడుగు పక్క నిర్మల్ జిల్లా 74వ రిపబ్లిక్ వేడుకలు చిన్న పెద్ద తేడా లేకుండా ఘనంగా జరుపుకున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఆలు ఫారూఖీ, జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి రామలింగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జెండాను ఎగురవేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వతంత్ర సమరయోధులు, నాయకులు, విద్యార్థులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ గారు, అలానే అడిషనల్ కలెక్టర్స్, అడిషనల్ ఎస్పీ కిరణ్, అలానే డిఎస్పీ ట్రిపుల్ గారు, అలానే ఈ ప్రోగ్రాంకి హాజరైన ప్రతి ఒక్కరికి, అలానే నిర్మల్ జిల్లా వాసులందరికీ నా తరఫు నుంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ గారికి, జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ వీళ్ళు రాసినటువంటి భారత రాజ్యాంగ ప్రజాతంత్ర నిర్మాణంలో ఈరోజు ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ రాజ్యాంగ అమలులోకి వచ్చినటువంటి ఈ దినం నుండి ఈరోజు మనము దాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం ఎంత ఆనందదాయకం. ప్రతి సంవత్సరం లాగానే నిర్మల్ జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో, శాంతి భద్రతలతో అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. వసంత పంచమి పర్వదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగి శిశు మందిర్ పాఠశాల ఆవరణంలో బీజేపీ సీనియర్ నాయకుడు మిట్టా పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకువచ్చి అక్షరాలు దిద్దించారు. అర్చకులు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాఠశాల ఆవరణం సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యావంతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చూపియండి మీరు అందరికి ఒకసారి. అందరు కూడా అక్కడ నుంచి నమస్కారం చేసుకోండి. సప్తజువ సప్తదామ ప్రియాని సప్తహోత్రాత్వా జయంతి సప్తయోనిరా ప్రణస్పశ్రుతేన స్వాహ అగ్నయా సప్తపదయా ఇదం నమః. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వాసవి వనితా క్లబ్ అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్, వీరవెల్లి శ్రీలత వైష్ణవి ఫర్నిచర్లో జెండాను ఆవిష్కరించారు. పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు, మండల ఆర్యవైశ్య అధ్యక్షుడు రాచకొండ రామ్మోహన్ రావు, టౌన్ అధ్యక్షుడు పాల్వాయి రమేష్, గరినె వెంకన్న, శ్రీను, ప్రభాకర్, రమేష్, అంజయ్య, కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని నాగర్ కర్నూలు జిల్లా చారకొండ ఎంఆర్ఓ నాగమణి అన్నారు. ఎంఆర్ఓ కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ జయసుధ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల విజయేందర్ గౌడ్, సర్పంచ్ విజయేందర్ గౌడ్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డెబ్బై 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ 5వ డివిజన్ కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, కొత్తూరు జెండా కమ్యూనిటీ హాలు, రెడ్డి కాలనీ, దాసరివాడ, ఏజీఆర్ ఫంక్షన్ హాల్ వెనకాల, సుభాష్ నగర్, పోచమ్మగుడి దగ్గర కొత్తూరు ఆటో స్టాండ్ దగ్గర జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ వేస్ట్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కోడిపాక గణేష్ కుమార్, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రావణ్, 5వ డివిజన్ అధ్యక్షురాలు
గాండ్ల శ్రవంతి, కాంగ్రెస్ నాయకులు విజయం, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, भारत माता की जय. ఓపెన్ చేయి అని ఒట్టి లడ్డు కావు అందరికి షుగర్లు లడ్డు దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన సోదరులు సోదరులందరికీ, నగర ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ 74th రిపబ్లిక్ డే అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుత్తూరు కుమార్పల్లి రెడ్డి కాలనీ నగరవాసులు వరంగల్ పశ్చిమ యువజన కాంగ్రెస్ ప్రజానికానికి ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వరంగల్ పశ్చిమ నుండి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన స్వతంత్రం ఇది. ఎందరో మహానుభావులు వారి ప్రాణత్యాగానికి గుర్తే ఇవాళ మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే, ఈ జెండా ఎగరేస్తున్నామంటే, తల ఎత్తి గర్వంగా సెల్యూట్ చేస్తున్నామంటే వాళ్ళ ప్రాణత్యాగం అని తెలియజేయక తప్పదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కావున వారి సేవలు మరవకూడదని ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, గుండెలలో పెట్టుకొని చూడాలని వరంగల్ పశ్చిమ యువజన కాంగ్రెస్ పక్షాన విన్నపిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగరంగ వైభవంగా వసంత పంచమి వేడుకలు, బాసర అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల్లా. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణలోనే, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ వెల్లడి. అంబేద్కర్ అడుగుజాడల్లో కేసీఆర్ పాలన, నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం. మంది వినియోగదారులకు 3 కోట్ల కుచ్చుటోపీ, పోలీసులను ఆశ్రయించిన అక్షర చిట్ ఫండ్స్ బాధితులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.